ట్రినిటీ త్రిత్వాన్ని మనం గమనిస్తే మరి ట్రినిటీ అనేటువంటి పదానికి గల అర్థము లాటిన్ భాషకు చెందినటువంటి ట్రెస్ యూనిటాస్ అనేటువంటి రెండు పదాల కలయిక. ట్రినిటాస్ అనేటువంటి పదానికి అర్థము త్రీ ఫోల్డ్ అనగా వన్నెస్ ఆఫ్ త్రీ, ముగ్గురి యొక్క ఏకత్వము. ట్రినిటీ అనగా వన్నెస్ ఆఫ్ త్రీ, ముగ్గురి యొక్క ఏకత్వము అనగా త్రిత్వము అనేటువంటి పదానికి గల అర్థము ముగ్గురుగా ఉన్నటువంటి దేవుడు ఏకత్వాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చే విధంగా ఉంటున్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మన దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవునిగా మనకు అందరి యొక్క విశ్వాసములో ఆరాధించబడుచున్నటువంటి దేవునిగా ఉన్నాడు. గాడ్ ఇన్ త్రీ పర్సన్స్, దేవుడు మూడు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాలను కలిగి ఆయా కాలములలో చరిత్రలో మానవాళికి లోకానికి తన ప్రత్యక్షతలను కనపరుచుకున్నట్లుగా తన్ను తాను మరి బయలుపరుచుకున్నట్లుగా మనం గమనిస్తాం.